ఈ పాఠం చివర మనకి కొన్ని సామెతలను కొన్ని జాతీయాలను కూడా ఇచ్చిండు. కావున మనము వీటిని కూడా నేర్చుకుందాము. అతి రహస్య బట్టబయలు. నక్క నదిలా కొట్టుకుపోతూ ప్రపంచమంతా మునుగుతుందన్నదంట. మా ఓనికి 32 గుణాలు మంచివే, రెండే రెండు పాడు తనకు తెలది ఒకటి చెబితే వినడు. చెరువుల పడ్డోన్ని తీసి బావినేసినట్లు, చిల్లికి చింతపండొత్తినట్లు. గుమ్మి నిండా గింజలుండాలే, గూటాలోలే పిల్లలుండాలే. గుట్టకు కట్టెలు మోసినట్లు, గుట్టెకు కట్టెలు మోసినట్టు. గాలికి గడ్డపారలు కొట్టుకుపోయినయట. కట్టకు పుట్టచేటు, చెట్టుకు తొర్రచేటు. ఏనుగు కూసున్న గుర్రమంతెత్తు. ఊరు దూరమైంది, కాడు దగ్గరైంది. ఉరికురికి కొట్టిన మోటపారలేదు, ఈతకు లోతు లేదు. ఉడుకేసుకొని తిని తడకేసుకొని పన్నట్లు. అక్క చుట్టమైతే లెక్క చుట్టమా? కొన్నది పింకెడు, కొసిరేది లొట్టెడు. ఎనుగర్ర అంటే వెన్నుకర్ర, బలముంటే ఎన్ని వాసాలైనా ఎక్కించవచ్చు. అన్నం లేక కోతిరూపు, బట్టలేక బాంచరూపు. దొప్పటంబలి కోసం దోసిట్లంబలి ఒలకబోసే. తోచని పనికి తక్కులాటలెక్కువ. రొట్టెలోని కంటే తునకలోడే నయం. కన్ను పెద్ద కడుపు చిన్న. ఎన్నేషాలేసినా కూటికే, ఎన్నేండ్లు బతికినా కాటికే. అయినోళ్లకు ఆకుల్లా, కానోళ్లకు కంచాల్లా. అంతటా నానిన అరికాళ్ళ కింద నానది. అంగనం పట్టి గొడ్డు, వంగడం పట్టి బిడ్డ. ఇవి సామెతలు.